ఎక్స్టెన్షన్లో దగ్గరగా 300+ ఉన్నాయి. వాటిలో కావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే కొనండి, లేకపోతే మా ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఉండండి. ఆటోనగర్ ఇంకొక వెంచర్ ఉందండి. ఆటోనగర్ ప్లాన్ ఇవ్వండి అమ్మ ఒకరు. ఆటోనగర్ ప్లాన్ ఆటోనగర్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఒంగోలు లిమిట్స్లోనే. బట్ దాన్ని త్రోవగుంటకి వెళ్ళే దారి వెనకాల హైవేకి అంటే చీరాల హైవేకి, బట్ ఇటు వస్తే నేషనల్ హైవేకి 3 వేస్ ఉంటాయి. ఆ ఆటోనగర్ 3.5 ఎకరాస్. దాంట్లో కూడా ఆల్రెడీ 30% క్లోజ్ అయ్యాయి. బట్ అక్కడ ఒక చిన్న ప్రపోజల్ ఏంటంటే, వేరే వాళ్ళు మన దగ్గర తీసుకున్న వాళ్ళే మనమే చేసాం. వాటిలో ఒక చిన్న హాస్పిటల్ ఒకటి ప్రపోజల్ ఉంది దీంట్లో. తర్వాత ఒక కరెంట్ సార్ ఏఈ తీసుకున్నారు. ఆయన ఏంటంటే మాల్స్లా అంటే మరి అంత లాంగ్కి వచ్చి అక్కడ అన్ని షాప్స్ అన్నీ గందరగోళంగా ఉన్నాయి. నేను ఫస్ట్ రోజు వెళ్ళిన రోజు రోడ్లన్నీ గుంటలండి, వాటర్, అసలు కార్ వెళ్ళే దారి లేదు. నేను కార్ డ్రాప్ చేసి కార్ని ఎంట్రన్స్లో పెట్టేసి నడిచెళ్ళాను లోపలికి. ఏంది ఇక్కడ వెంచర్ వేశారు, ఇంత చిన్న వెంచర్ వేశారు, ఈడొచ్చి ఎవరు కొంటారు అసలు ఇంత దూరంలో, అయినా 65-70,000 ఎవరు వస్తారు ఇక్కడ దాకా అనుకున్నాను. బట్ ఏంటి అంత ఇది అని, కానీ ఒక కస్టమర్ని కూర్చోబెట్టి క్లోజ్ చేసేసరికి దాని యొక్క వాల్యూ ఏంటో అర్థమైందండి నాకు. ఆటోనగర్కి ఒకసారి విజిట్ చేయండి. ఆటోనగర్లో కూడా ఇక్కడ మీకు కమర్షియల్ పర్పస్ యూజ్ అవుతుంది. ఇది కమర్షియల్ పర్పస్, కమర్షియల్గా ఏదన్నా మీరు చేసుకోవాలనుకుంటే కమర్షియల్ పర్పస్గా దీన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ మేడం రేపు వచ్చేస్తుందా, అయితే మీరు చెప్పారు కదా నెక్స్ట్ మంత్ నేను ఈరోజు కొనేసుకుంటున్నాను ఫ్లాట్, నెక్స్ట్ మంత్ ఇది రేట్ వచ్చేస్తుందా, నా ఫ్లాట్ని తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ మంత్ మీరే రీసేల్ చేయండి అంటారు. నెక్స్ట్ మంత్ కాదండి, ఈ ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళకి వితిన్ 6 months అలా టైం తీసుకోండి. టైం తీసుకొని చూసిన తర్వాత మీరే అంటారు ఏంటంటే అంత వేరియేషన్ స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే అక్కడ వాళ్ళ హాస్పిటల్ పర్పస్ అనేది కానీ కంప్లీట్గా స్టార్ట్ అయిందంటే అక్కడ ఫ్లాట్ల వాల్యూలు ఇంకొంచెం ఎక్కువ పెరుగుతాయి. నెక్స్ట్